హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు చాలా ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు నేతాజీ గారి జయంతి. సో ఈ విషయం ఎంతమందికి గుర్తుంది? అండ్ రీసెంట్గా మమతా బెనర్జీ గారు ఒక్కరే దాని గురించి బాధపడ్డారు, ఆయన్ని మర్చిపోయారని చెప్పేసి. ఇంకా ఆయన ఎలా చనిపోయారో తెలియలేదు, దాని గురించి మనందరం కూడా అవమానపడాలని చెప్పేసి ఆ విధంగా మాట్లాడారు. సో దాని గురించి ఖచ్చితంగా అండి. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అంటే స్వతంత్ర సమరంలో చాలామంది అసులు బాశారు, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది జీవితాలనే అర్పించారు. అంటే కొంతమంది జైలులో మగ్గిపోయారు, ఇంకొంతమంది అలాగా బ్రిటిష్ వాళ్ళు పెట్టే హింసలకు తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రాణాలు అర్పించారు. అట్లాంటిది సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పగానే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో సైతం దడదడలాడించి వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించిన ఏకైక నేత భారతదేశం ఉన్న స్వతంత్ర సమర యోధుల్లో ఎవరైనా ఉన్నారయ్యా అంటే ద వన్ అండ్ ఓన్లీ నేతాజీ. చూడండి, ఎవరికైనా నేతాజీ అని పేరుందా? ఆయనకి బిరుదది. ఆయన పేరు సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటారంటే నేతాజీ నాయకుడు గారు అని. మహాత్మా గాంధీ అంటాం. అఫ్కోర్స్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు అసలు చిన్న వయసులోనే మరీ వాళ్ళు ప్రాణాలు అర్పించారు అనుకోండి. బట్ నేతాజీ అంటే నా అభిప్రాయం ప్రకారం చూస్తే స్వాతంత్ర సమరంలో ఒక నాయకులందరూ ఒక ఎత్తు, సుభాష్ చంద్రబోస్ ఒక ఎత్తు అని అభిప్రాయపడతారు. అంటే చాలామంది విమర్శకులు సైతం గట్టిగా వాదించే విషయం ఏంటంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు కూడా మనకి అహింసతోనే పోరాడితేనే స్వాతంత్రం ఇచ్చారా అంటే కాదు. సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తి వాళ్ళకి పోయించాడు కాబట్టే వాళ్ళు త్వరగా మేలుకున్నారని కూడా ఒక వాదం ఉంది. ఆ వాదాన్ని నమ్మే వాళ్ళు నేను ఒకడిని. ఎందుకంటే మనకి చాలా దగ్గర భారతదేశం ఎప్పుడైతే ఇబ్బందులు పడుతుందో, భారతదేశం ఎప్పుడైతే దాని యొక్క సంస్కృతి సంప్రదాయాలకి ఇబ్బంది కలుగుతుందో అటువంటి సందర్భాల్లో ఒక్కొక్క నాయకుడు పుట్టుకొచ్చాడంట. అది ఒక దైవాంశ సంభూతుడు అవ్వచ్చు, లేదా కారణ జన్ముడు అవ్వచ్చు. అలాగ పుట్టిన వాళ్ళు భారతదేశం ముఖ్యంగా ప్రముఖంగా చెప్పే వ్యక్తుల్లో ముందు తర్వాత ఒక 50 వరకు ఛత్రపతి శివాజీ గారి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత శకము నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పేరు వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇంతమంది ఇదున్నా కూడా సుభాష్ చంద్రబోస్కున్న ఆ క్రెడిట్, ఆ కరేజ్ ఎవరికీ లేదని నా అభిప్రాయం. ఆ క్యాలిబర్ అంటే మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా భారతదేశానికి. బ్రిటిష్ వారు పరిపాలించిన వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఆ విధులు, ఆ కర్తవ్యం ఏదైతే ఉందో అదంతా వాళ్ళ రూలింగ్లో చేసాం. కానీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఒక మాట వింటే మాత్రం, చిన్నప్పుడు మా నాన్నగారు గట్రా కథలు చెప్పేవారంట. సుభాష్ చంద్రబోస్ గారు మదర్కి 9 మంది కుమారులంట. సో ఆయన మొత్తం ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ లాంటి ఒక సైన్యం తయారు చేసి మొట్టమొదటి ఇండియన్ నేవల్ ఆర్మ్ ఫోర్స్ ఏదో సంథింగ్ INA స్టార్ట్ చేశారు. ఇండియన్ నేషనల్ ఆర్మీ అని అతను స్టార్ట్ చేసి తిరుగుబాటు స్టార్ట్ చేస్తుంటే ఆయనకు నినాదం ఇచ్చారు. ఏమని? మీరు నాకు రక్తాన్ని ధారపోయండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని చెప్పాడు ఆయన కదా. అలా దాంతోపాటు స్వతంత్ర కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు 2 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే దట్ ఈజ్ నేతాజీ. అఫ్కోర్స్ అక్కడ ఉండే అప్పుడు కూడా ఉండేవి రాజకీయాలు, అదొక రకమైన రాజకీయాలు. ఆ రాజకీయాలని రాజకీయ కుట్రల మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. అంటే మరి ఈయనకి పేరు వచ్చేస్తుందనో, లేదంటే ఈయనలాగా బిహేవ్ చేస్తే కొన్ని దాన్ని ఏమంటారు, ఈయనకి ఒక్కరికే క్రెడిట్ వచ్చేస్తుంది, వాళ్ళకు రాదనుకున్నారో తెలియదు. కానీ అర్ధాంతరంగా కొన్ని ఉద్యమాలను స్టార్ట్ చేసి ఆపేయడం, ఆయనకి సపోర్ట్ ఇవ్వకుండా ఆయన ఒంటరిగా చేయడం చాలా జరిగాయి. సో వాటిని రాజకీయాలు అనాలి. దానికన్నా పెద్ద మాటలు మీరు అన్నట్టుగా వాడచ్చు. ఇంకా మరి అది ఆ మేధావులకే వదిలేయాలి. సో అటువంటి సుభాష్ చంద్రబోస్కి ఎట్లా ఆజాద్ హింద్ ఫౌజ్ కానీ స్టార్ట్ చేసి
ఇంటికొకరు రండి, మీ రక్తాన్ని నాకు ధారపోయండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని చెప్పి ఆ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో కూడా జర్మనీ, మలేషియా, తైవాను, సింగపూరు, రష్యాతో కూడా ఇట్లాంటి కొన్ని దేశాలతో, కొన్ని బలమైన దేశాలతో సత్సంబంధాలు నెరిపి ఒక బలమైన శక్తిగా తయారయ్యి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో భయం పుట్టించాడయ్యా కదా. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు మర్చిపోయారు భారతదేశం ప్రజలు? ఒక కామెంట్ చూసాను నేను, అంటే అయోధ్యలో ఉన్నది రాముడైతే భారతదేశంలో ఉన్నది దేవుడు సుభాష్ చంద్రబోస్ అంటున్నారు. దానికి దీనికి ఏంటి సింగ్? నాకు అర్థం. నిన్న 22న బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇవాళ 23 సుభాష్ చంద్రబోస్ బర్త్డే. సుభాష్ చంద్రబోస్ బర్త్డేది ఆల్మోస్ట్ ఆ మధ్యన బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి మాత్రం నేషనల్ హాలిడే ప్రకటించింది ప్రభుత్వం, అంతే. అది కూడా బీజేపీ ప్రభుత్వమే. తర్వాత ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు, గుర్తింపబడలేదు, ఎందుకో తెలియదు. మీరు అన్నట్టు ఎందుకు అంతగా విస్మరించారు? ఇవాళ మమతా బెనర్జీ గారు అన్న మాట నిజంగా నాకు కూడా ఒక్కసారిగా కలుక్కుమంది. ఈ రోజుకి ఆయన ఏమయ్యారనే విషయం ఎక్కడా క్లారిటీ లేదు. ఆయన అస్థికలైనా తీసుకొచ్చి దహనపరిచి లేదా దాన్ని ఒక సమాధి కట్టి మనం నెత్తిపై నీళ్లు చల్లుకునే తరుణం అయితే ఇంకా ఆ బాధ్యత అయితే మన భారతీయులందరిపైన ఉంది. బట్ ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకు అంతగా పోరాడిన బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టించిన అటువంటి మహానాయకుడికి ఎందుకు అంత చరిత్రలో కూడా స్థానం కల్పించబడలేదో తెలియదు. మిగతా అందరి గురించి ఇప్పుడు కొంతమంది నాయకులకి గల్లీలో కూడా విగ్రహాలు ఉంటున్నాయి, గల్లీలో కూడా పోస్టర్లు ఉంటున్నాయి. బట్ ఆ మహానుభావుడికి ఎక్కడో కానీ కనపడవు. ఇందాకలా మీరు చెప్పడం మర్చిపోయాను, మీరు అడిగారు ఇట్లాంటి బ్రిటిష్ వాళ్ళకి భయం పుట్టిస్తుంటే అతని తల్లికి వెళ్ళి చెప్పారట బ్రిటిష్ వాళ్ళు, అమ్మ మీ అబ్బాయి ఇట్లా బ్రిటిష్ ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తున్నాడు, సుభాష్ చంద్రబోస్ మీ అబ్బాయి అని అంటే, అవును, ఇకపై మీరు ఆశలు వదులుకోండి, ప్రభుత్వం షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసింది, ఆయన ఎప్పుడు దొరికినా కూడా పట్టుకొని ఖచ్చితంగా బంధిస్తాము, ఆయనకు ఉరిశిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి, మీ అబ్బాయికి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పండి అంటే, నిజంగా మహాతల్లి ఎంత నాకు చెప్తేనే బాధ అనిపిస్తుంది. నాకు 9 కొడుకులు, 9 మంది కొడుకులు, తన దేశం కోసం వెళ్తే ఇంకా నాకు 8 మంది కొడుకులు ఉన్నారు, ఆయన పోయినా పర్వాలేదు అన్నదట. చూడండి ఎలాంటి మహాతల్లులు ఉండేవారు. దేశం కోసం ఒకడు పోయినా ఇంకా నాకు 8 మంది కుమారులు ఉన్నారయ్యా, మీరు ఏం చేసుకోండి అందంట బ్రిటిష్ వాళ్ళకి. అది కదా భారతదేశం. మరి అంటే అటువంటి అంటే ఎంత ఎమోషనల్ అయిపోతుందో చూడండి. అది ఆ మాట వింటేనే, మా నాన్నగారు ఆ కథ చెప్తే, ఇటువంటి నాయకులు ఉండేదా మనకి, ఇటువంటి వాళ్ళ మనం నిజంగా స్వాతంత్రం కోసం ఇంతటి మహానుభావులను మనం కోల్పోయాం. ఇప్పుడు ఆ తర్వాత 2వ ప్రపంచ యుద్ధ సమయంలో తైవాన్ నుంచి ఆ ఫ్లైట్ మిస్, అంతే. మీరు ఈ రోజుకి కూడా మీరు గూగుల్లో సుభాష్ చంద్రబోస్ గురించి ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఆయన చనిపోయిన రోజు తైవాన్లో ఫ్లైట్ మిస్సింగ్ అని వ్రాయబడిందని ఉంటుంది బ్రాకెట్లో, మీరు కాబట్టి చెక్ చేసుకోండి. మీకు అర్థమవుతుందా? ఆయన మిస్ అయింది అంటే ఇంతవరకు క్లారిటీ లేదు. ప్రభుత్వం కూడా దాని మీద ఒక కమిషన్ వేసింది కానీ చేతులు దులిపేసుకుంది. అంటే ఒకవేళ వచ్చిన తర్వాత వచ్చే ప్రభుత్వము, అంటే ఒకవేళ మన ఇండియన్ ఇంటెలిజెన్సీ కాకుండా వేరే అమెరికా కానీ, బాగా టెక్నాలజీ ఉన్న దేశాలు, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, అలాంటి వాళ్ళకి అన్ని ఇస్తే వాళ్ళైనా ఎలా ఇస్తారు? ఎంత అవమానం మనకి, ఎంత సిగ్గుచేటు. భారతదేశం గర్వించదగ్గ నాయకుడిని అలాగ వేరే వాళ్ళకి అప్పచెప్పుడు ఎంత సిగ్గుచేటు. ఈరోజు జర్మనీలో మన మూలాలకు సంబంధించి వెళ్తే సుభాష్ చంద్రబోస్ ఫోటో కూడా ఉంటుంది అక్కడ. మీకు తెలుసా? ఇక్కడ శుశ్రూషుడు, అదే ఆయన పేరు, ఆయన స్టాచ్యూ ఉంటుంది జర్మనీ మెయిన్ మెడికల్ కౌన్సిల్ ముందు. ఆ శుశ్రూషుడు ఎవరు? మొట్టమొదటి సర్జరీ చేసిన ఋషి ఆయన భారతదేశంలో. పురాణ ఇతిహాసాల్లో ఆయన గురించి ఉంది. అది వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని పూజించుకుంటున్నారు. మన సుభాష్ చంద్రబోస్ నడిపిన సత్సంబంధాల వల్ల ఈ రోజుకి జర్మనీ భారతీయులంటే గౌరవం ఇస్తుంది. హిట్లర్ లాంటి మహానాయకుడు కూడా సుభాష్ చంద్రబోస్తో అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడంటే సుభాష్ చంద్రబోస్ యొక్క మేధావతనానికి, ఆయన ఎన్హాన్స్ బ్రాడ్ థింకింగ్కి మనలో ఏ ఒక్కరైనా సరితూగలరా? ఇప్పుడు వచ్చేసాయి కంప్యూటర్లు, టెక్నాలజీ, ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో కూడా అసలు అంత హజాద్ హిందూ ఫౌజ్ అని
ఇంత నడిపించారు కదా. మొన్న మీరు నమ్మరు, ఆగస్టు 15 75 వసంతాల స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనాడు వాళ్ళు రోజుకొక ఆర్టికల్ వేసేవారు. అంటే ఒక్కొక్క చరిత్రలో పేజీలు కూడా దక్కించుకోలేని స్వతంత్ర సమరయోధుల స్టోరీ రాశారు. అందులోనే నేరా ఆర్య అని ఒక ఆవిడ గురించి కూడా రాశారు. మీరు పేరు ఇప్పుడు విన్నారా? నేరా ఆర్య. అవును, విన్నారుగా. ఆవిడెవరు? అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక ఆఫీసర్గా చేసిన వ్యక్తి. ఆమె భర్త బ్రిటిష్ సామ్రాజ్యంలో ఒక సుభాష్ చంద్రబోస్ దగ్గర ఆఫీసర్. ఈవిడ సుభాష్ చంద్రబోస్ తరపున పనిచేసే ఒక గూఢచారి, అంటే వేగు. రీసెంట్గా డెవిల్ అనే సినిమా వచ్చింది, మీరు చూసారో లేదో? అందులో కూడా చూపించాడు, చాలా సుస్పష్టంగా చూపించాడు. అంటే అప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి. సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ఏ స్థాయిలో నెట్వర్క్ నడిపించేవారు అనేది చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇతనా మన భారతీయుడా, అందులో బెంగాలీ వాడు కదా. అందుకు మమతా బెనర్జీ గారు మేబీ రెస్పాండ్ అయ్యారు, ఆవిడైన సంతోషం. అట్లాంటి అంటే చరిత్రలో పేజీలు దక్కించుకోలేని నాయకులు కోకొల్లలు ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తికే చరిత్రలో పేజీ అంటే పేజీ ఉంది, కానీ పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలుగా లేవు. ఆయన ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఆయన ఎలా స్టార్ట్ చేశాడు, ఎంత ఇంటలెక్చువల్గా పనిచేశాడు, ఎంత ఇంటలెక్చువల్గా ఒక వర్గాన్ని, ఒక టీంని రెడీ చేశాడు, దాని నాయకత్వం ఎలా వహించాడు, నాయకత్వ లక్షణాలు ఏంటి. ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలాగే చెప్పాను. ఒకసారి సుభాష్ చంద్రబోస్ గారు అడాల్ఫ్ హిట్లర్ గారిని కలవడానికి వెళ్తే ఆయన కూర్చొని పేపర్ చదువుకుంటున్నారట. సుభాష్ చంద్రబోస్ నేతాజీ గారు ముందు ఒక హిట్లర్ గారు వచ్చి చూశారట, కానీ సుభాష్ను పలకరించలే. ఈయన చూశాడు కానీ ఊరుకున్నారు. తర్వాత ఇంకో ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడట, మళ్ళీ హిట్లర్ గారే, అయినా నేతాజీ గారు ఏమనలే. ఇలాగ 4-5 సార్లు హిట్లర్లు వచ్చి కనబడ్డారు, ఏమనలే. ఆఖరికి 5వ సారి హిట్లర్ వచ్చి భుజం మీద తట్టి బోస్ అనో సంథింగ్ ఏదో పిలిచాడట. పిలిస్తే అప్పుడు ఈయన లేచి హిట్లర్ అని మాట్లాడాట. అప్పుడు హిట్లర్ ఏమన్నారంటే, ఇప్పుడు ఇంతకుముందు 4-5 కనిపించారు కదా, అప్పుడు నువ్వు ఎందుకు పలకరించలేదు, ఇప్పుడు నీ భుజం మీద చేయిస్తూ వచ్చి నా పలకరిస్తున్నావు, నేనే హిట్లర్ అని గ్యారంటీ ఏంటి అని అడిగారట హిట్లర్. ఎందుకంటే హిట్లరు అతను ఇంకా అసలు పొట్టివాడైనా చాలా గట్టివాడు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్, అడాల్ఫ్ హిట్లర్ అంటే ఒక నియంత. చాలామంది ఇప్పటికీ ఎవరైనా చాలా యారగెంట్గా కానీ పవర్ఫుల్గా పనిచేశాడంటే ఇది ఎవడరా పెద్ద హిట్లర్లా ఉన్నాడని అంటాం. అంటే అంతగా వెళ్ళిపోయింది ఆయన పేరు జనాల్లో, ఒక బ్రాండ్ నేమ్ అయిపోయింది. సో అటువంటి హిట్లరు తను ఒకళ్ళు పట్టుకున్నా దొరకకుండా ఉండడం కోసమో, లేదంటే అతని భద్రత కోసమో అలాంటి హిట్లర్ని ఒక 4-5 తయారు చేసి పెట్టుకునేవాడంట. సేమ్ సద్దాం హుస్సేన్ కూడా అదే థియరీ ఫాలో అయినట్టున్నారు. అందుకే కదా అమెరికా వాళ్ళు సద్దాం హుస్సేన్కి ఉరిశిక్ష వేసిన తర్వాత కూడా ఆయన జీన్స్ టెస్ట్ చేశాక ఆయన ఉరి తీశారు, ఆయన కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. అలాగే హిట్లర్ గారు ఉంటే అప్పుడు ఇప్పుడు నేనే ఎలా గుర్తుపట్టామని హిట్లర్ అడిగారట. నా భుజం మీద తట్టి పలకరించే ధైర్యం మీకు ఎవరికి ఉంది అని అడిగాడంట నేతాజీ. చూడండి, ఆయన సామ్రాజ్యంలో ఆయన ఇంట్లోకి వెళ్ళి కూడా ఆయనకి ఎదురు ప్రశ్న వేసి నన్ను భుజం మీద తట్టే ధైర్యం ఎవరికైనా ఉందా మీ దగ్గర అని అడిగాడంట. హిట్లర్ లాంటి వ్యక్తికి కూడా. దట్ ఈజ్ నేతాజీ. ఓకే, అంటే ఇవన్నీ పుక్కిటి పురాణంలో పిట్టకథలో కాదు, వాస్తవాలు ఇవి. అంటే చాలా చాలా వరకు తెర మరుగైపోయి కేవలం కొంతమంది వాళ్ళ సెల్ఫ్ డబ్బా, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఒక దేశాన్ని అంకితం ఇచ్చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని రాజుల్లాగా వాళ్ళని దేశాంతటిని పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో కొంత చరిత్రని కప్పేశారని నా అభిప్రాయం. చాలామంది సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం చరిత్ర పుటల్లో తెలుసుకోవాలి. అప్పటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా అగ్రెసివ్గా ఉంది కాబట్టి. ఓకే, లేకపోతే ఇంకా నిజాలు తెలియవు. చాలామంది ఎందుకు తొక్కేశారు, ఇప్పటికీ ఆయన ఎలా చనిపోయారు అనేది డిక్లేర్ చేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది. ఆయనది అస్థికలు కానీ, లేదంటే ఆయన గురించి పలానా దగ్గర ఇది అయిపోయారని కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే భారతీయులందరిపైన ఉంది. మరి అది ఎందుకు విస్మరిస్తున్నారని తెలియదు. అట్లీస్ట్ మమతా బెనర్జీ గారు ఈ ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చకుండా తర్వాత దాని మీద ఫైట్ చేస్తే బాగుంటుంది. కమిషన్ కూడా వేశారు, బట్ దాన్ని కూడా క్లారిటీ లేదు. మీరు కావాలంటే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి సుభాష్ చంద్రబోస్ గురించి. ఆయన మరణం గురించి ఇప్పటికీ వికీపీడియాలో కూడా క్లారిటీగా లేకుండా వదిలేశారు. చాలా బాధాకరమైన విషయం. బట్ చూద్దాం. మనలాంటి వీడియో చూసేలా కొంతమంది రెస్పాండ్ అయ్యి ఎవరో ఆర్టీఐకి రాసి దాని మీద అగ్రెసివ్గా చర్చ అయితే
ఉమ్. అప్పుడు వి మే హ్యాపీ ఓకే సార్. కొంతలో కొంత